హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ పాజిటివ్ ఎనర్జీ, పిరమిడ్స్, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు తను ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ తన హార్ట్ని మీకు ఇచ్చేస్తున్నారు. అంటే ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది, ఏదో మీకు ఒక ఆఫర్ అనేది రాబోతుంది. అది రిలేషన్షిప్ అవనివ్వండి, ఫైనాన్షియల్ గెయిన్స్ అయి ఉండొచ్చు. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ హర్మిట్ మోడ్లో ఉన్నారు. హర్మిట్ మోడ్ అంటే అది వర్గో, కన్యారాశి ఎనర్జీ. ఈ పర్సన్ మీకు అపాలజీ ఆర్ ప్రపోజల్ ఏదో ఒకటి ఆర్ రెండు తీసుకొని మీ ముందుకు రాబోయే ముందు అసలు మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఇంకా మీ పర్సన్ కోసమే డెడికేట్ అయి ఉన్నారా లేదా మూవ్ ఆన్ అయిపోయారా అన్న ఆలోచనలతో మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. బట్ ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా మంచి వాళ్ళని అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అని తెలుసు. సో తను చేసిన పాస్ట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని గోస్ట్ చేయటం, అవన్నీ తలుచుకొని ఇప్పటికి ఇంకా బాధపడుతున్నారు. అండ్ మీది ఒక డివైన్ కనెక్షన్ అనే విషయం కూడా మీ పర్సన్కి తెలిసింది ఇక్కడ. ఓకే, సో సన్ ఎనర్జీ మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ యూనివర్స్ కూడా మీకే సపోర్టింగ్గా ఉంది, మీకు అండ్ మీ పర్సన్కి కూడా. అండ్ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోయే ముందు ఈ పర్సన్ చాలా లెసన్స్ అనేవి నేర్చుకున్నారు. చాలా లెసన్స్ నేర్చుకున్నారు తన పాస్ట్ రిలేషన్స్ నుండి, తన పాస్ట్ లైఫ్ నుండి. తనకు ఒక చైల్డ్ ట్రామా కూడా కనిపిస్తుంది ఇక్కడ. చైల్డ్ ట్రామా ఉంది. అండ్ ఈ రిలేషన్షిప్కి సంబంధించి చాలా ఫియర్స్ ఉన్నాయి, ఎమోషనల్ బర్డెన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా స్టిక్కింగ్ టు ద పాస్ట్ రిలేషన్షిప్, ఆ మెమరీస్ ఇంకా ఉన్నాయి తన మైండ్లో. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఈ పర్సన్ కంప్లీట్లీ తన ఫైనాన్సెస్ అండ్ కెరీర్ పైనే ఫోకస్ చేసి ఉన్నారు, తన మైండ్ మొత్తం. అండ్ రిలేషన్షిప్ విషయానికి వస్తే మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే, సో మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనిపించడానికి రీజన్ ఏంటంటే మీరు చాలా క్లెవర్ పర్సన్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఫీచర్ ఏంటంటే మీ దగ్గర మీరు ఏ విషయాన్నైనా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఇది ఒక నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్తే మీరు ఇమీడియట్లీ దానికి సొల్యూషన్ చెప్తారు. అండ్ ఎవరైనా హెల్ప్ కావాలి అని అడిగితే వెంటనే హెల్ప్ చేస్తారు మీరు. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఓకే, సో 9 of Swords ఎనర్జీ అంటే ఇక్కడ 9 of Swords మనకి పాస్ట్ చాయిసెస్, రాంగ్ చాయిస్ చేసుకొని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతున్నారు. బట్ ఈ పర్సన్ ఎమోషనల్లీ చాలా స్టెబిలిటీ అనేది వచ్చింది ఈ పర్సన్కి. అండ్ చాలా ఆలోచిస్తున్నారు మీతో ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అవన్నీ ఆలోచిస్తున్నారు. నైట్ టైం అసలు పడుకోవడం లేదు. నైట్ టైం కూడా మీరు ఈ పర్సన్ ఆన్లైన్ చూడొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ తన అకౌంట్స్ నుండి అండ్ తను క్రియేట్ చేసుకున్న ఫేక్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఒక స్పిరిచువల్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్. స్పిరిచువల్ ఎనర్జీస్ అండ్ విత్ పాజిటివ్ ఆరా అండ్ కంప్లీట్లీ
ఒక అండర్స్టాండింగ్ పర్సన్ లాగా, అంటే ఒక ఎర్త్ ఏంజల్లా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, మేబీ మీరు తనకి ఏదైనా ఒక మేజర్ హెల్ప్ ఏదైనా చేస్తుండొచ్చు. అండ్ అందుకే ఇప్పుడు మీకు ఈ పర్సన్ కొలాబరేషన్ అనేది కోరుకుంటున్నారు మీతో. మేబీ ఈ పర్సన్ మీకు కొలీగ్ అయి ఉండొచ్చు, లేదా మీతో కలిసి బిజినెస్ చేస్తుండొచ్చు, ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మేబీ మీ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఈ పర్సన్ స్టక్ అండ్ స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఇంకా బాగా స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు అని అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. కాబట్టి ఈ పర్సన్ స్పైయింగ్ అనేది చేస్తున్నారు. అంటే మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం అనేది కావాలి ఇక్కడ మీ పర్సన్కి. మిమ్మల్ని అనుమానిస్తున్నారని కాదు, బట్ ఈ సెపరేషన్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనేది తన ఫియర్. ఓకే, డెస్టినీ ఓకే. సో ఈ పర్సన్ ఎప్పుడైతే తన పాస్ట్‌లో థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ కనిపించిందో మీ ఇద్దరి మధ్య, అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు. అండ్ డెస్టినీ మళ్ళీ మీ ఇద్దరిని కలిపింది. ఓకే, సో యూనివర్స్ ఇక్కడ మీకు సపోర్టింగ్గా ఉంది. మీరు ఒక జెన్యూన్ పర్సన్ అండ్ మీది ఒక సోల్ టై, అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. సో మీరు సెపరేషన్లో ఉన్నా మీరిద్దరూ కనెక్ట్ అయ్యే ఉన్నారు, అది మీకు తెలుసు. బట్ డీప్గా ఆలోచించి చూస్తే ఇది ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని తెలుస్తుంది మీ పర్సన్కి. అండ్ మీలాంటి పర్సన్ మీరు ఒక యూనిక్ పర్సన్ అండ్ ఒక ఎర్త్ ఏంజల్ టైప్ పర్సన్ అనమాట. మీతో ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ అయితే చూసారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య ఇంటెన్స్ కెమిస్ట్రీ అయితే ఉంది. ఓకే, అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ లస్ట్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి మీ పైన. ఓకే, సో మూన్ కార్డ్ మీ ఆలోచనల్లో చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మీకోసం మీ పర్సన్. 24/7 మీరే ఉంటున్నారు మైండ్లో. బట్ ఈ పర్సన్కి ఏంటంటే ఆల్రెడీ ఈ కనెక్షన్ని తన వే ఆఫ్ ఫిక్సింగ్ కనెక్షన్ అనమాట. అంటే తనకి తెలుసు మీరు తప్ప మీ పర్సన్ని మీరు ఇంకెవరిని మీరు మీ పర్సన్ని తప్ప ఇంకెవరిని ఇష్టపడాలని మీ పర్సన్కి తెలుసు. అండ్ సేమ్ వే మీరు కూడా మీ పర్సన్ మిమ్మల్ని తప్ప ఇంకెవరిని ఇష్టపడరని తెలుసు మీకు. బట్ అయినా కూడా మీరు ఎప్పుడూ మీ పర్సన్ని స్పైయింగ్ ఆర్ స్టాకింగ్ చేయలేదు. బట్ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే అదొక హర్మిట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు మీ పర్సన్ అంటే తన పాస్ట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయినప్పుడు, ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే తను ఎవరినైతే బాగా కావాలని అనుకున్నారో, డీప్గా కనెక్ట్ అయి ఉన్నారో ఆ పర్సన్ వేరే పర్సన్తో కనెక్ట్ అవ్వడం వల్ల ఈ రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ అయింది, తన పాస్ట్ రిలేషన్. సో అందుకు మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు. లేట్లీ తెలుసుకున్నారు తన పాస్ట్ పర్సన్తో ఉన్నది వన్ సైడ్ లవ్ అని. ఓకే, సో టైం ఫ్రేమ్స్ అనేవి చూద్దాం ఇక్కడ. ఓకే, సో కమ్యూనికేషన్ అనేది కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మనకి. సో అయినా చూద్దాం ఎప్పుడు వస్తుంది కమ్యూనికేషన్ అంటే విదిన్ సమ్మర్, అంటే నెక్స్ట్ మంత్ లోపు కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. మెసేజ్ ఆర్ కాల్స్ చేయబోతున్నారు మీ పర్సన్. అండ్ ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రీయూనియన్ అనేది చాలా యునీక్గా జరుగుతుంది ఆ రీయూనియన్. ఓకే, సో అదొక యునీక్ డే అనిపిస్తుంది మీకు. ఓకే, సో రీయూనియన్ అనేది కూడా చాలా అనుకోకుండా జరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే ముందే జరుగుతుంది ఆ రీయూనియన్. ఓకే, అరౌండ్ అక్టోబర్ లోపులోనే జరుగుతుంది ఆ రీయూనియన్ అనేది. అండ్ మిమ్మల్ని ఇంకెవరితోనూ రీప్లేస్ చేయలేరు అని ఫిక్స్ అయిపోయారు మీ పర్సన్. ఓకే,
మీలాంటి పర్సన్ తనకి ఎంత వెతికినా దొరకరు, ఈ లైఫ్లో అయితే దొరకరు. ఓకే, సో మీతో తన ఫ్యూచర్ చూసుకుంటున్నారు మీ పర్సన్. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉంచారు. అండ్ సడన్లీ ఎప్పుడో ఇవన్నీ ఈ ట్రూత్ అంతా కూడా రివీల్ చేస్తారు మీ దగ్గర. ఇప్పటి వరకు ఎప్పుడు మీ పర్సన్ ఇలా మీతో మాట్లాడలేదు, బట్ ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో ఇలా మాట్లాడతారు మీతో. ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం స్టెబిలిటీతోనే ఉన్నారు, అంటే ధైర్యంగానే ఉన్నారు మీ కనెక్షన్కి సంబంధించి. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఫియర్స్తో ఉన్నారు. ఇక్కడ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంది, మీ వైపు నుండి రిజెక్ట్ చేస్తారేమో అని, లేదా వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేస్తారేమో అని, లేదా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా అడ్డు పెడతారేమో ఈ రిలేషన్ మళ్ళీ ప్యాచప్ అవ్వకుండా అనేది. ఇలా చాలా రకాలుగా మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల కూడా ఫియర్స్ అనేవి ఉన్నాయి.